చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యాలయాల్లో మహిళల రక్షణకు సంబంధించిన పీఓఎస్హెచ్ చట్టం 2013 అమలుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ చట్టాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారని, బాధితులకు న్యాయం జరగడం లేదని ఆమె స్పష్టం చేశారు. వాళ్ళకి ట్రైనింగ్ అయినా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట చూసాం. ఎందుకంటే 13 ఏళ్ళైంది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళ డిపార్ట్మెంట్కి తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు న్యాయం చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు.